ఇవాళ చూస్తూ ఉంటే అవినాష్ ఇవాళ పారిపోవడానికి, దేశం వదిలిపెట్టి పారిపోవడానికి కూడా ఇవాళ ప్రయత్నాలు జరుగుతున్నాయి. లుకౌట్ నోటీస్ ఇవ్వడం వల్ల మరి అతను మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చారని చెప్పి తెలుస్తూ ఉంది. రోజా గారు ఏమైపోయారు? వీళ్ళందరూ కూడా తప్పించు తిరుగుతూ ఉన్నారు. ఎవరు తప్పు చేసినా తప్పించుకు తిరగలేరు. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. నోరుంది కదా అని చెప్పి ఇష్టారాజ్యంగా మాట్లాడి, అధికారం ఉంది కదా అని చెప్పి మరి ఆ రోజున అధికారాన్ని అంతా కూడా ఉపయోగించి కేసులు పెట్టించి దాడులు చేపించి అక్రమంగా దోచుకున్నాం. ఇప్పుడు మేము చేస్తుంది చట్ట ప్రకారమే చేస్తున్నాం. చట్ట ప్రకారం వాళ్ళు చేసినటువంటి దోపిడీని ఇవాళ చూపిస్తూ ఉన్నాం. దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది తప్ప ఇందులో ఎక్కడ కూడా మేము కక్ష సాధింపులు అయితే లేవు. మేము మొట్టమొదటి నుంచి కూడా చెప్పాం. ఇవాళ ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్. ఎందుకు అంత భయం మీకు? మీరు తప్పు చేయనప్పుడు మీకు ఎందుకు భయం? రెడ్ బుక్ ప్రజలు ఇచ్చినటువంటిది. రెడ్ బుక్ అనేది మేము సృష్టించుకున్నది కాదు. ప్రజలు పడినటువంటి కష్టాలు ఇబ్బందులతో వచ్చినదే రెడ్ బుక్. అది గుర్తుపెట్టుకోండి. వీళ్ళు నిద్రపట్టట్లో ఒకళ్ళు పంచులు తడిసిపోతున్నాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు నిన్న మాట్లాడుతున్నారు, రెడ్ బుక్ పరిపాలన జరుగుతుంది. మీరు తప్పు చేయనప్పుడు మీకెందుకు భయం? వాళ్ళ మేము మొత్తం కూడా చట్ట ప్రకారం మీరు చేసినటువంటి తప్పిదాలన్నీ కూడా చూపించి ప్రజల ముందు నిలబెట్టడమే మా లక్ష్యం. ప్రజలు అందుకోసమే మాకు ఈ అధికారం ఇచ్చారు. 94% ఇవాళ మ్యాండేట్ ఇచ్చి 175కి 164 స్థానాలు గెలిపించారంటే ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. మళ్ళీ ఇలాంటివి భవిష్యత్తులో జరగకుండా ఏ నాయకుడు చేయకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి